డిమాండ్ల సాధనలో అగ్రభాగాన్ని సాధించుకున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు ముందుగా విప్లవ చర్యలు పలుకుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సోదరులారా 42 రోజుల పాటు ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత సుదీర్ఘమైన ఉద్యమం మరి జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యమం 2000 సంవత్సరంలో ఒక సుదీర్ఘమైన ఉద్యమం ఆర్టీసీ ఉద్యమం జరిగింది. అదేవిధంగా టీచర్లకు సంబంధించినటువంటి ఒక ఉద్యమం జరిగింది. జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి మహిళలు ఒక్క ఓని తీసుకొని 42 రోజుల పాటు ఉద్యమం చేశారు. చాలా చిన్న డిమాండ్లు వీళ్ళ మీద దుష్ప్రచారం చేశారు. అదేవిధంగా సెంటర్లు పగలగొట్టించారు, ఇంటికి నోటీసులు ఇచ్చారు. ఏ మాత్రం నిలవకుండా మరి ఈ రాష్ట్రంలో మరి ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అంగన్వాడీ కార్యకర్తలు ఒక మహా ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో స్ఫూర్తిదాయకంగా భవిష్యత్ ఉద్యమాలకు నాందిగా ఈ ప్రాంతాల్లో నిర్మించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలే కాదు, కార్మిక ఉద్యమాలు కొంతమంది చిన్న ఉద్యోగాల పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది. ఉద్యమాల ద్వారా ప్రాంతాల్లో హక్కులు కొనసాగబడతాయి. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలకు మరొకసారి చేజలు పలుకుతూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకోండి మిత్రులారా.